5 హిట్ మూవీస్ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయినాయి. అందులో ఒక మూవీ అయితే 1 వీక్కే రిలీజ్ అయిపోయింది ఓటీటీలో అయితే. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. ఈ 5 మూవీస్ చూడొచ్చా లేదా అసలు ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నేను ఇప్పుడు చెప్పే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మీకు సబ్స్క్రిప్షన్ లేదని అస్సలు బాధపడద్దు. ఎందులో చూడాలో మీకు తెలుసు కదా, ఈ మూవీలన్నీ అందులో ఉన్నాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టార్. ఏకంగా 5 హిట్ సినిమాలు అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. ఇందులో ఫస్ట్ మూవీ వచ్చి మన రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీ అనమాట. ఈ మూవీ అయితే అక్టోబర్ 31 అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయిందనమాట. ఈ మూవీ యాక్షన్ డ్రామాగా అయితే తెరకెక్కింది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. హ్యాపీగా వెళ్ళి అయితే విజిట్ చేసేసేయండి. ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ వచ్చి ఆన్ పోవం పొలతత్వం అని చెప్పి తమిళ్ మూవీ అనమాట. తెలుగులో కూడా డబ్ అయింది. అసలు నిజంగా ఈ తమిళ్ వాళ్ళు మన తెలుగులోకైనా పేరుని అయితే ట్రాన్సాక్షన్ చేయరు, మనకేమో అయ్యే పేర్స్ ఇస్తారు, మనకేమో నోరు తిరగవాయే. సరే, ఏదేమైనా సరే ఈ మూవీ అయితే అక్టోబర్ 31 అయితే రిలీజ్ అయిందనమాట థియేటర్లో. మన తెలుగులో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ చేయలేదు, డైరెక్టర్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీ అయితే కామెడీ డ్రామా రొమాన్స్ నేపథ్యంలో అయితే తెరకెక్కింది అనమాట. ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే చూసేయవచ్చు. ఈ లిస్ట్ లో థర్డ్ మూవీ వచ్చి ప్రేమిస్తున్నా. ఈ మూవీ అయితే నేను థియేటర్లో చూడలేదు కానీ ఓటీటీలో అయితే చూశాను అనమాట. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అయితే చాలా బాగుంది. యూత్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అనమాట. ఈ మూవీ అయితే డ్రామా అండ్ రొమాన్స్ నేపథ్యంలో అయితే తెరకెక్కింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ నవంబర్ 7 అయితే థియేటర్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ 2 or 3 వీక్స్ అయితే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది అనమాట. ఈ మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఒక్కసారి వెళ్ళి అయితే విజిట్ చేసేసేయండి. ఈ మూవీలో ఫోర్త్ వచ్చి ఆర్యన్ మూవీ అనమాట. ఈ మూవీ అయితే అక్టోబర్ 31 అయితే రిలీజ్ అయింది. నేనైతే థియేటర్లో చూశాను, నాకైతే బాగా నచ్చింది. అంటే రొటీన్గా ఉన్నా సరే ఓటీటీలో అయితే ఫుల్ వర్త్ అనమాట. ఈ మూవీ అయితే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అయితే తెరకెక్కింది అనమాట. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ మూవీ అయితే చూడాలి, వెళ్ళి అయితే ఖచ్చితంగా చూసేసేయండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి ఫిఫ్త్ మూవీ వచ్చి పాంచ్ మినార్ అనమాట. మన రాజ్ తరుణ్ గారిది అయితే లాస్ట్ వీకే రిలీజ్ అయింది. 21 ఎంత ఎర్లీగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ అయితే నేను థియేటర్లో కూడా చూడలేదు, ఇప్పుడు ఓటీటీలో కూడా అయితే చూడలేదు అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ అయితే చూస్తాను. కానీ పాజిటివ్ టాక్ అయితే వచ్చిందనమాట, చాలా బాగుందని చెప్పి. కానీ ఎందుకు 1 వీక్లోనే థియేటర్లోకి వచ్చింది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అదే షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్కి ముందే ఓటీటీ వాళ్ళు అయితే ఒక డేట్స్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారనమాట. మరి రాజ్ తరుణ్ గారికి పెద్ద మార్కెట్ లేదు, పెద్ద హిట్స్ కూడా లేవని చెప్పి 1 వీక్ అయితే ఓటీటీకి అయితే ఇచ్చేసినట్టున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఏంటంటే థియేటర్లో అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. 1 వీక్లోనే ఈ మూవీ రాగానే నేనైతే నిజంగా షాక్ అయ్యాను అనమాట. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలన్నమాట. నేను కూడా మీతో పాటే చూస్తాను. అలాగే మన ఛానల్లో అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్, అలాగే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట. మీరు ఇవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అనమాట. అలాగే మన వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుద్ది అనమాట. ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం వల్ల, వాళ్ళు ఒక 10 లైక్స్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళకి బూస్టప్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.